ఎప్పుడు లేందిలా దడుస్తుందేంటి? గుండె పట్టేసినట్టు అవుతుంది. అయ్యో ఏమండి ఏమండి ఏమైంది? ఎవరైనా హెల్ప్ చేయండి. అయ్యో సార్, హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. త్వరగా అంబులెన్స్ కాల్ చేయండి. అంబులెన్స్ రావడానికి టైం పడుతుందండి. ఇలాంటి సమయంలో ఎంత త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్తే అంత మంచిది. నా ఆటో ఉంది, ఆటోలో తీసుకెళ్దాం. అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు కదా మేడం? అరే ఏం పర్వాలేదండి, నేను చూసుకుంటాను. ఆటో ఎక్కించండి, పదండి. అలాగే. జాగ్రత్త. ఏమండి, మీకేం కాదండి? వచ్చేసాను సార్, దగ్గరకు వచ్చేసాం. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏమైంది? వాకింగ్ చేస్తుంటే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినట్టున్నారు. త్వరగా చూడండి డాక్టర్. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. మీరు త్వరగా తీసుకురండి. అలాగే సార్. కమా కమా ఫాస్ట్. డాక్టర్, ఆయనకి ఎలా ఉందండి? ఏం ప్రమాదం లేదు కదా? ఆయన కళ్ళు తెరిచారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వెళ్ళండి. నాతోనా? నాతో మాట్లాడమేంటి డాక్టర్? వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయండి. లేదు, ఆయన మీతోనే మాట్లాడాలి అంటున్నారు. నాతో? ఇంతకీ ఆయనకి ఎలా ఉంది? భయపడాల్సిందేమీ లేదు, ఆయన సేఫ్గానే ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డట్టే. అమ్మయ్యా, మంచి వార్త చెప్పారు డాక్టర్ గారు. సరే, మీరు వెళ్ళి ఆయనకు ఒకసారి కనిపించండి. ఓకే ఓకే. నమస్కారం సార్, ఎలా ఉంది? ఇవిగోండి సార్ మీ ఫోను, కళ్ళద్దాలు. నర్స్, నువ్వు బయటికెళ్ళు. ఇంతకీ నేనెవరో తెలుసా? తెలీదు సార్. నేనెవరో తెలియకుండానే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?
ప్రమాదంలో ఉన్న మనిషికి సహాయం చేయాలంటే అతనెవరో తెలియాల్సిన అవసరం లేదు సార్. అతనెంత ప్రమాదంలో ఉన్నాడో తెలిస్తే చాలు. మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో చూడగానే చాలా ప్రమాదంలో ఉన్నారని అర్థమైంది. అందుకే వెంటనే తీసుకొచ్చేశాను. అంబులెన్స్ కాకుండా నీ ఆటోలో తీసుకొచ్చావు. మధ్యలో నాకేదైనా జరుగుంటే? అంబులెన్స్ వచ్చే వరకు ఆగుంటే అప్పుడు మీరనుకున్నదే ఖచ్చితంగా జరుగుండేది. వీలైనంత త్వరగా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకురావాలని తీసుకొచ్చేశాను. అందువల్లే నేను బతికానని డాక్టర్లు అంటున్నారు. పోన్లేండి, మీ ప్రాణం నిలబడింది కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా ప్రాణాలు కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలా? మీరు చెప్పే థ్యాంక్స్ గురించి నేను ఈ పని చేయలేదు సార్. ప్రమాదంలో ఉన్న మనిషికి సాయం చేయడం మానవత్వం. అందుకే నాకు చేతనైంది నేను చేశాను. మరక్కడ అంతమంది ఉన్నారు. వాళ్ళెవరికీ లేని మానవత్వం నీకు మాత్రమే ఉందా? వాళ్ళ సంగతి నాకెందుకండి? నా కళ్ళ ముందు ఎవరు కష్టపడుతున్నా బాధపడుతున్నా నేను చూస్తూ ఊరుకోలేను. అంటే నీ వల్ల ఇప్పటి వరకు ఎవరు బాధపడలేదా? నీ వల్ల ఎవరికి నష్టం జరగలేదా? సార్, అడవిలో ఉన్న పులి, సమాజంలో ఉన్న మనిషి ఇద్దరూ ప్రాణం ఉన్న జంతువులే. కాని మనిషి ప్రాణం తీయడానికి పులి సిద్ధపడినప్పుడు దాన్ని చంపేస్తాం. అంటే ఒక జీవి ప్రాణం తీయడం తప్పని ఆ క్షణంలో ఎవరూ ఆలోచించరు. అలా ఆలోచిస్తే ఆ మనిషి బ్రతకడు. మరి దానివల్ల ఒక జీవి బాధపడలేదా, తనకి నష్టం జరగలేదా అంటే ఆ ప్రశ్నకి అర్థం లేదు. నమస్తే సార్, ఇప్పుడు ఎలా ఉంది? సార్, మీరు పడిపోయిన సమయంలో డ్రైవర్ టీ తాగడానికి పక్కకి వెళ్ళాడంట. తను వచ్చేసరికి మిమ్మల్ని ఆటోలో తీసుకెళ్లారని నాకు ఫోన్ చేసి చెప్పాడు. నన్ను తీసుకొని వచ్చింది ఇదిగో ఈవిడే. నన్ను సరైన సమయంలో ఈవిడిక్కడికి తీసుకురావడం వల్లే నేను బతికాను లాయర్ గారు. సరే సార్, మీరిప్పుడు కోలుకున్నారు కదా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఇక నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం. లాయర్ గారు, ఎందుకు సార్? మా సార్ ప్రాణాలు కాపాడినందుకు. మానవత్వానికి విలువ కట్టి దాన్ని మార్కెట్లో అమ్మే వస్తువులా మార్చకండి సార్. కావాలంటే మిమ్మల్ని తీసుకొచ్చినందుకు నా ఆటో కిరాయి ఇవ్వండి చాలు. ఎంత? 200. చిల్లర లేదు, మిగతాది కూడా ఉంచుకో. నేను చిల్లర మనిషిని కాదు, తీసుకోండి. లాయర్ గారు, ఆ ఫోన్ తీసుకోండి. ఆ ఆటో డ్రైవర్ రాణమ్మని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సార్, నేను డ్యూటీ మీద బయటకొచ్చాను. నేనే అరెస్ట్ చేద్దామని ఆ పని ఎవరికీ అప్పచెప్పలేదు. నేను ఊరు నుంచి రాగానే తను అరెస్ట్ చేస్తాను. ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి, వదిలిపెట్టకో. అమ్మో, ఈయన క్యారెక్టర్ ఏంటో అర్థం కావడం లేదు. మంచోడా చెడ్డోడా ఈయన?
ఇక్కడున్నావా? చెప్తా నీ పని. స్వామి, తనని చూస్తే మంచివాడిలాగే ఉన్నాడు. నాన్న ముందు నన్ను ఇరికించకుండా వదిలేశాడు. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా డబ్బులు అడుగుతాడు. 5 లక్షలంటే నేను ఎలా తీసుకురావాలి స్వామి? ఏదో ఒక దారి చూపించు. నేను ఈ గండం నుంచి బయటపడాలి. అసలు ఆ మనిషి నా కంట పడకుండా చేయ స్వామి. స్వామి, ఇది ఇప్పుడే కదా ఆ క్యాండిడేట్ నా కంట పడకూడదని మొక్కుకున్నాను. సరాసరి అతన్నే ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు నేనేం చేయాలి? దొరికితే 5 లక్షలు ఇవ్వమంటారు. ఎలా? అయ్యో దేవుడా! నేను అమ్మోరిని రా, అమ్మోరిని. అమ్మోరివా? అమ్మోరివా తల్లి? అమ్మ అంటే అందరికి అమ్మని రా, జగన్ మాతని. నన్నే గుర్తుపట్టలేదా? క్షమించు తల్లి, క్షమించు. అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి నువ్వెలా వచ్చావు తల్లి? అమ్మో, పూజారి గారు మంచి లాజిక్కి పట్టుకున్నారే. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? అయినా నీ గుడి 4 బజార్లకి అవతల ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు తల్లి? నీ కోసం నేను రాలేదురా, నా కొడుకు కోసం నేను వచ్చింది. ఓహో, కొడుక? ఆయన ఎవరమ్మా? ఎవరని నన్నే అడుగుతావా? రోజు నువ్వు పూజలు చేస్తున్న సుబ్రహ్మణ్యం ఈ జగన్మాత కొడుకు కాదా? కొడుకు దగ్గరికి తల్లి వస్తే తప్పేంటిరా? అమ్మా, తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. నన్ను క్షమించమ్మా. అమ్మా, తప్పైపోయిందమ్మా. ఏదో తెలియక వాగాను. నన్ను క్షమించమ్మా. ఇంతకీ నీ రాకకి కారణం ఏంటి తల్లి? అపచారం జరిగింది, మహా అపచారం జరిగింది, మహా అపచారం జరిగింది. ఏం జరిగింది తల్లి? ఇక్కడికి వచ్చిన మగవాడు శుచి శుభ్రత లేకుండా గుడిలోకొచ్చి గుడిని అపవిత్రం చేస్తున్నాడు. పంపించేయండి, వెంటనే వాడిని ఇక్కడి నుంచి పంపించేయండి, పంపించేయండి. నా నుంచి తప్పించుకోవడానికి బాగానే యాక్ట్ చేస్తున్నావు ఆటో. ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. అమ్మా జగన్మాత, నిన్నెవరు మోసం చేయలేరమ్మా. ఈ గుడిని అపవిత్రం చేసిన ఆ మనిషి ఎవరో చెప్పమ్మా. వాళ్ళు వీళ్ళు అని కాదు, మొత్తం మగవాళ్ళని ఇక్కడ నుంచి బయటకు పంపించు. నా ఒళ్ళు భగభగామని మండుతుంది. పంపించు, పంపించు. ఏయ్, ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరినీ పంపించడం ఎందుకు? ఆ తప్పు చేసింది ఎవరో చెప్పొచ్చు కదా. నన్నే ప్రశ్నిస్తున్నావా? నా ఆజ్ఞని లెక్క పెట్టలేదో బూడిద చేస్తాను.
నేను చెప్పినట్టు చేయండి. మగవాళ్ళందరూ బయటకు వెళ్ళండి. ఎందుకయ్యా అమ్మవారికి ఆగ్రహం తెప్పిస్తారు? వెళ్ళిపోండి. ఆ మనిషి కదా బయటకు వెళ్ళాలి. వెళ్ళమను. ఆ మనిషి ఎవరో చెప్పు తల్లి, వెంటనే బయటికి పంపించేస్తాం. అతను చెప్పినట్టు ఒకరి కోసం అందరినీ బయటికి పంపించలేం కదా. అయితే చెప్తున్నాను, బాగా వినండి. ఆ అపచారం చేసింది ఇదిగో ఇతనే. అనుకున్నాను, నన్నే చూపిస్తావు అనుకున్నాను. నేను శుభ్రంగా స్నానం చేసి వచ్చాను. అయినా నమ్మకం లేదంటే ఇప్పుడే నీ కళ్ళ ముందే ఇక్కడే తల స్నానం చేస్తాను. ఎలా చెప్పినా పోయేలా లేడే. ఇప్పుడేం చెయ్యాలి? శుభ్రత అంటే శరీర శుభ్రత కాదురా మూర్ఖుడా. మనసు శుభ్రత కావాలి. ఎవరిని ఇబ్బంది పెట్టాలని గుడికొచ్చావు. ఆ భక్తురాలని ఏడిపించి నీకు రావాల్సింది లాక్కోవడానికి వచ్చావు కదా. అంటే నాకు రావాల్సిన బాకీ అడగడం కూడా తప్ప? తప్పే. 5 లక్షలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుందిరా మూర్ఖుడా. అమ్మో, చూసారా చూసారా అమ్మోరి మహత్యం. 5 లక్షలని అంకె కూడా ఎంత కరెక్ట్ గా చెప్పిందో. ఏమయ్యా, అమ్మ చెప్పింది నిజమేనా? అప్పెంతో చెప్పింది. అది ఎవరు బాకీ పడ్డారో కూడా ఆవిడ్నే చెప్పమానండి. ఇప్పుడు నా పేరు చెప్పించేస్తాడా ఏంటి? ఆ పేరు మీరు చెప్తారా, నేనే చెప్పాలా? వీడి వాళ్ళకం చూస్తుంటే నా పేరే చెప్పేలా ఉన్నాడు. నన్నే ప్రశ్నలేస్తున్నారా? ముందు అర్జెంటుగా ఇతన్ని బయటికి పంపించేయండి. అమ్మోరు ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మూర్ఖుడా, అమ్మవారికి తెలియని భాష ఉంటుందిరా. లాజిక్ లాపి ముందు ఇతన్ని బయటకు పంపించేయండి. లేదంటే అందరినీ కాల్చి బూడిద చేస్తా. ఏమయ్యా, అమ్మోరికి ఆగ్రహం తెప్పిస్తున్నావు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. నేను బయటికి వెళ్ళగానే అమ్మోరు కూడా బయటకు వెళ్ళిపోతుందా? అధిక ప్రసంగం ఆపి ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా? వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. అమ్మవారు చెప్తుంది కదా, వెళ్ళు. అమ్మవారికి ఆగ్రహం తెప్పించకు, మాడి బసైపోతావు. వెళ్ళు. తన మాటలు ఎవరూ నమ్మకండి. తను చెప్పేదంతా అబద్ధం. ఓరి నీచుడా, అమ్మవారి మాట అబద్ధం అంటావురా? వీణ్ణే కాదు, మీ అందరినీ కాల్చి బూడిద చేసేస్తాను, నాశనం చేస్తాను. నాశనం చేస్తాను. వెళ్ళిపోతల్లి, నాశనం చేస్తాను. నీకు పబ్బుల్లో తిరగడం, మత్తులో ఉండి అందరితో గొడవ పెట్టుకోవడం బాగా అలవాటు అనుకుంటాను. నా ఇష్టం వచ్చినట్టుంటా. నిన్ను నీ ఇంట్లో ఇలా అడిగేవాళ్లు లేరనుకుంటా. అందుకే ఇలా తయారయ్యావని నాకు అర్థమవుతోంది. డబ్బు వాల్యూ తెలియకుండా పెంచాడు చూడు, నీ బాబు ననాలి. మా డాడీ గురించి తప్పుగా మాట్లాడావో ఏం చేస్తావు? నీ అంత చూస్తా.